హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి న్యాచురోపతి స్పెషలిస్ట్. ఆయన మరెవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. నా ఇంటర్వ్యూ అనేది తొందరగా వచ్చారా? వచ్చా. అంతేనా? ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. అసలు లివర్ తెలుసు, లివర్ కి ఫ్యాట్ పడుతుందా లేకపోతే లివర్ పేరే ఫ్యాటీ లివర్, అసలు ఏంటి దీని గురించి చెప్పండి. ఎలా కాదు, నార్మల్ భాషలో మనం చెప్తే ఈ లివర్ పైన ఒక టైప్ కోటింగ్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ట్రా ఫ్యాట్. ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఓవర్గా మనకు వచ్చేస్తే, ఎక్స్ట్రా ఫ్యాట్ కన్జంప్షన్ మనం డైలీ బేసిస్లో ఓవర్గా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన లివర్ పైన కూడా ఒక టైప్ కోట్ అయిపోతుంది అనమాట. ఓకే, లైక్ మనము ఒక వాల్కు లప్పం ఫినిషింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఆ టైపు ఒక టైప్ కోటింగ్ వచ్చేస్తుంది. కోటింగ్ వచ్చేస్తే లివర్కు అందాల్సినది కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని అల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని మినరల్స్ అన్నీ ఉంటాయి, అది అన్నీ అందదు. అప్పుడు ఏమవుతుందంటే లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. లివర్ ఫంక్షన్ తగ్గితే దెన్ వీ ఫేస్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అందుకని ఫ్యాటీ లివర్ ఒకరికి రాకుంటే మనం చూసుకోవాలి. ఫ్యాటీ లివర్ మనకు రాకుంటే చూసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం తగ్గించాల్సిన ఐటమ్ ఏంటంటే ఆయిల్. ఎక్కువ ఆయిలీ ఫుడ్ మనం తినడం వల్ల మనకు ఫ్యాటీ లివర్ వస్తుంది. That is one. Second thing, if you are daily basis, if you are using alcohol, daily basis లో మీరు ఇన్ కేస్ డ్రింక్ చేస్తున్నారంటే దానివల్ల కూడా మీకు చాలా ఈజీగా ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని మేము చెప్తాం. సో ఈజీగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ టైప్ ఫ్యాటీ లివర్ రాకూడదు అంటే మనం ఎగన్ తాగుడు మనం తగ్గించాలి అన్నమాట. ఓకే, కంప్లీట్ గా ఆపేస్తే చాలా మంచిది. చాలా మంది అంటారు డాక్టర్లే తాగమంటున్నారు, మీరేంటి తాగొద్దని అంటున్నారు అని అంటున్నారు చాలా మంది బయట. వాళ్ళకు యాక్చువల్లీ వాళ్ళకు చెప్పండి, మీరు గూగుల్కు ఒకసారి మీరు అడగండి. గూగుల్కు అడిగితే ఇప్పుడు గూగుల్ అన్నీ చెప్పేస్తుంది. ఓకే, సో ఏఐ సిస్టమ్ ఇస్ దేర్. సో యూ కెన్ ఆస్క్ గూగుల్, దే విల్ టెల్ యూ వాట్ ఈస్ ద హార్మ్ బై యూజింగ్ దిస్. ఓకే, సో మీరు ఓకే ఎప్పుడు ఒకసారి ఎప్పుడు తీసుకుంటే దట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మసాలా ఫుడ్స్ లైక్ బిర్యానీస్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తింటుంటారు, నాన్ వెజ్ తో పాటు పెరుగు కూడా తింటుంటారు, దాని వల్ల కూడా లివర్ ఫ్యాటీ అయిపోతుంది అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అవుతుంది. బట్ దాని వెనకాల చాలా పెద్ద డ్రాబ్యాక్ ఉంది అనమాట. అక్కడ ఏంటంటే లైక్ ఒకరికి సపోజ్ ఇన్సులిన్ లెవెల్ బాగా పెరిగిపోయింది అనుకో, నార్మలీ రేంజ్ కంటే బాగా పెరిగిపోతే ఇన్సులిన్ లెవెల్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఆటోమేటికల్లీ ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళకు ఫ్యాటీ లివర్ రావడం అవకాశం ఉంది, ఎక్స్ట్రా ఫ్యాట్ పెరగడం అవకాశం ఉంది, వాళ్ళ లావ్ అవడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే ఒకరు ఆటోమేటికల్ లావ్ అయిపోతారు. ఓకే, అండ్ అదే ఆ లావ్ అవడం వల్ల వాళ్ళకు ఫ్యాటీ లివర్ అక్కడ డెవలప్ అవుతుంది. సో ఇన్సులిన్ లెవెల్ మనకు కరెక్ట్ ఉందా లేదా మనం అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇన్సులిన్ అనేది ఎంత ఉండాలండి మన బాడీలో? యాక్చువల్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ గురించి నేను చెప్తాను. ఫాస్టింగ్ ఇన్సులిన్ రేంజ్ షుడ్ బి అరౌండ్ 6 బిలో అయితే నో ప్రాబ్లం. 6 దాటిందంటే యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, బికాజ్ యూ మే సఫర్ విత్ ద ఫ్యాటీ లివర్ ఇన్ ఫ్యూచర్. అంతా మీకు ఫ్యాటీ లివర్ 100% రావడం అవకాశం ఉంది. సో ఫ్యాటీ లివర్ ని క్యూర్ చేసుకోవాలంటే ఎలా అండి జాగ్రత్తలు? ఫ్యాటీ లివర్ మనము కేర్ చేసుకోవాలి అంటే మనకు ఏం చేయాలంటే ఫ్రూట్స్ ఇంటెక్ పెంచాలి డైలీ బేసిస్. ఓకే, అంబాలి తాగడం స్టార్ట్ చేయాలి. ఎనీ సార్ట్ ఆఫ్ అంబాలి, రైస్ అంబాలి, మిలెట్ అంబాలి, రాగి అంబాలి, ఎనీథింగ్ మీరు తయారు చేసి 2 times మీరు తాగండి. ఓకే, 2 times మీరు తాగారంటే మీకు ఫ్యాటీ లివర్ అక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇన్ కేస్ మీకు డైజెషన్ మొత్తం తగ్గిపోయింది, లేకపోతే మీకు యు ఆర్ ఫీలింగ్ వెరీ ఫ్యాటిగ్ అండ్ మీకు యాంగ్జైటీ డెవలప్ అయింది, అండ్ దానివల్ల మీకు ఎక్కడ ఏ పని చేయబుద్ధి కావట్లేదు, సరిగా ఆకలి లేదు, సరిగా డైజెషన్ అవ్వట్లేదు, సరిగా మనకు మోషన్స్ ఫ్రీ అవ్వట్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే దట్ మీన్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో అక్కడ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే వాళ్ళకు ఫ్యాటీ లివర్ ఏ గ్రేడ్లో ఉంది అది చూడాలి అక్కడ. అండ్ గ్రేడ్ మనం తెలుసుకోవడానికి మనం ఒకసారి స్కానింగ్ చేస్తే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఎంటీ స్టమక్లు చేయాలి, చేసినప్పుడు ఏ గ్రేడ్లో ఉంది అది తెలుస్తుంది. సపోజ్ ఫస్ట్ గ్రేడ్లో ఉంది అనుకో,
if it is in the first grade, that means your liver is damaged up to 50% అని మీరు అనుకోవాలి. If it is into second grade అల్ట్రాసౌండ్లు చూపిస్తుంది అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యువర్ లివర్ ఈజ్ డ్యామేజ్ అప్ టు 70%. దెన్ ద నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటూ థర్డ్ గ్రేడ్ దట్ మీన్స్ యువర్ లివర్ ఈజ్ డ్యామేజ్ అప్ టు 85 to 90% అని అనుకోవాలి. సో దిస్ ఈస్ ద ఇండికేషన్, దిస్ ద క్లియర్ కట్ టెస్ట్. ఒకరు తెలుసుకోవాలంటే దీని నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ క్లియర్, అల్ట్రాసౌండ్ రిపోర్ట్లు అన్నీ తెలుస్తుంది మనకు. ఓకే, సో దీనివల్ల మనం తెలుసుకొని దాన్ని బట్టి చక్కగా రెమెడీ తీసుకుంటే, చక్కగా మనం డయట్ ప్యాటర్న్ పాటిస్తే, లైఫ్ స్టైల్ మనం మార్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు ఇది తక్కువ అవడం అవకాశం ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటూ థర్డ్ గ్రేడ్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ కెనాట్ టాలరేట్ బికాస్ దే విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు యూజ్ సమ్ మెడిసిన్స్. కొంచెం మెడిసిన్స్ వాళ్ళు వాడాలి. లేకపోతే ఏమవుతుందంటే మెడిసిన్స్ వాడకపోతే దే కెనాట్ సర్వైవ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళ డైలీ లైఫ్ సర్వైవ్ అవడం కష్టం అయిపోతాయి వాళ్ళకి. అప్పుడు ఏంటి పరిస్థితి, చాలా కష్టం. అందుకే కొంచెం మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్ హెల్ప్ తీసుకోవాలి. లేకపోతే ఒకరు 1 hour ఎక్సర్సైజ్ చేసి డైలీ బేసిస్లో ఈ నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ మొత్తం పాటించి అండ్ ఎక్సెసివ్ ఫ్యాట్ పెరగకుండా ఉండాలని మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అది చూడాలి. యాక్చువల్గా ఎక్సెసివ్ ఫ్యాట్ మన బాడీలో పెరగకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, రిఫైన్డ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఎనీథింగ్. ఇది కూడా మనం ఆపించాలి అనమాట. సో అది ఆపాలి. అండ్ సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ డైలీ, అట్లీస్ట్ ఫర్ 1 hour ఎక్సర్సైజ్. ఇట్ షుడ్ బి స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇది మాత్రం చేశారంటే మీ ఫ్యాటీ లివర్ తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. బట్ నేను ఏదైతే చెప్పానో అది కూడా మనము కొంచెం చూడాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఫుడ్ పాటిస్తే సరిపోదు, ఎక్సర్సైజ్ ఉండాలి. దాంట్లో ఆల్కహాల్ ఆపేయాలి. ఆల్కహాల్ ఒకరు తీసుకున్నారంటే వాళ్ళు ఆపేయాలి. ఆల్ ద మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆపాలి. ఆపితేనే అప్పుడు మాత్రం మీకు బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా అడగంగానే మీరు ఇచ్చారు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మీరు మాకు ఇచ్చారు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఎవరైనా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, డాక్టర్ని విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ గారు అయితే హెల్ప్ చేస్తారండి మీకు కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే చూస్తుండండి బీఆర్కే హెల్త్. సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.